హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అమృత ఇస్లావత్. అందరూ బాగున్నారా? నేను మా చిన్నాన్న వాళ్ళ ఇంటికి వచ్చాను. మా చిన్నాన్న వాళ్ళది ఫామ్ హౌస్ ఉందండి ఇంటి ముందే. ఇది చేపల చెరువు అండి. ఇంటి ముందే పొలంలో ఒక 20 గుంటల ప్లేస్లో మొత్తం చేపల కోసమని దీన్ని మొత్తం వాటర్ నింపేసి దీని చుట్టూ ఎత్తుగా గట్టు పెట్టారండి. ఒడ్డు లెక్క పెట్టి వాటర్ పోకుండా చుట్టూ కొబ్బరి చెట్లు పెట్టారు, ఒడ్డు గట్టిగా ఉండాలని. లోపల తామర పూలు అయితే చూడండి, తామర మొగ్గలండి, తామర పువ్వులు కనిపిస్తున్నాయా? ఇది మొత్తం ఇందులో పెద్ద పెద్ద చేపలు ఉన్నాయండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు పట్టుకొని తింటుంటారు. మా అన్నయ్య వాళ్ళ ఇంటి పక్క ఇల్లండి, మా చిన్నాన్న వాళ్ళది. ఇక్కడ అసలు ఎక్కడెక్కడ వాళ్ళో చూడడానికి వస్తుంటారు ఈ ప్లేస్ని అయితే. ఇగో ఇది మోరి అండి. వచ్చిన వాళ్ళంతా ఈ మోరి మీద కూర్చుంటారు. ఇక్కడ కూర్చొని నేనైతే బాగా ఎండగొట్టినప్పుడు ఇగో ఇక్కడైతే కూర్చుంటానండి. ఒడ్డు పైన కూర్చొని హాయిగా ప్రశాంతంగా ఇలా కూర్చొని ఇలా చూస్తుంటాను. నాకు చాలా సంతోషం అండి ఇట్లాంటి ప్లేస్ ఉంటే. చుట్టూ కొబ్బరి చెట్లు అండి, కొబ్బరికాయలు అయితే కాస్తున్నాయి చుట్టుపైన అండి. ఇందులో చాలా రకాల చేపలు ఉన్నాయండి. ఇందులో కొంగలు ఉన్నాయి. దీంట్లో లైట్లు కూడా పెట్టారండి, కనిపిస్తున్నాయా వైర్లు? చూడండి, ఇంటి ముందు ఇది పొలంలో చేపల చెరువు పెట్టేశారు. చూడండి ఎంత బాగుందో. ఆ తామర పూలు ఎలా పూస్తున్నాయి అసలు. లోపలికి వెళ్ళి తామర పూలు తెంపుకోరావాలనిపిస్తుందండి. ఒక పువ్వు తెంపడానికి ట్రై చేయాలా అనిపిస్తుంది, కానీ ఇది లోతుండేసరికి కొంచెం భయం అనిపిస్తుంది. కొంగలు లోపల తిరుగుతున్నాయి. ఇంకా ఎల్లో కలర్ తామర పూలు కూడా ఉన్నాయండి. వైట్ ఎల్లో కలర్ రెండు ఉన్నాయి, కానీ పింక్ కలర్ అయితే ఇంకా పూయలేదు. ఇది చేపల చెరువు ఇది మొత్తం అండి. ఇదండి, ఇలా చిన్నన్న వాళ్ళ ఇంట్లో అన్ని రకాల కోళ్ళు ఉంటాయండి. వాటిని ఇవ్వండి పందెం కోళ్ళు అంటారు కదా, పందెం కోళ్ళు. ఇప్పుడే పచ్చడి కోసం మన వాళ్ళు మామిడి కలిసి తింటారు. మోటార్ కింద పెట్టి మొత్తం కడుగుతున్నారు. ఆ చెట్లకు మామిడికాయలు అయితే చూడండి, చిన్నాన్న వాళ్ళ చెట్టు అండి ఇది. చూడండి ఎలా కాస్తున్నాయో. ఇవన్నీ మామిడికాయలేనండి, పెద్ద పెద్ద మామిడికాయలు, తీయటి మామిడికాయలండి ఇవి. చూడు ఎంత కింద ఊగుతుందో. ఓకే చూసారా ఎంత కిందికని వంగుతున్నాయో. ఇది డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అండి. మా ఇంటి దగ్గర ఒక చెట్టు పెట్టాను కదా, అది ఇక్కడ నుండి నేను కొమ్మ తీసుకెళ్ళాను. ఇది రామాఫలం చెట్టు అండి. రామాఫలం రామాఫలం అయితే అయిపోయాయి కాయలు. ఇప్పుడు మళ్ళీ పూతలు వస్తున్నాయి. ఆ కోళ్ళు అయితే చూడండి, చిన్న వాళ్ళే ఎన్ని కోళ్ళు అంటే ఎన్ని కోళ్ళు అండి. కోళ్ళని చూడండి ఎన్ని రకాల. ఇదిగోండి కోళ్ళు, ఇవన్నీ కోళ్ళేనండి. చిన్నాన్న వాళ్ళ ఇంట్లో అప్పుడు జింక కూడా ఉండేదండి. జింకను కూడా పెంచుకునేవారు. ఇవి తాబేళ్ళండి, కనిపిస్తున్నాయా? తాబేలండి ఇవి. ఏమంటారు వీటిని? సంత్రాలు అంటారా? భలే కాస్తున్నాయండి దబ్బ నిమ్మకాయలు.
సంత్రాలు చూడండి, బాతులు చూడండి చెట్ల పైన ఆడుకుంటున్నాయి, కింద చెట్ల కింద. ఓకే, చూడండి బాతులు ఎలా ఉన్నాయో చూడండి. ఓకే, ఇంకా ఇదైతే ఇంటి ముందు పెద్ద వేప చెట్టు ఉందండి, చిన్నాన్న వాళ్ళ ఇంటి ముందు. ఇది వచ్చేసి చిన్నాన్న వాళ్ళ ఇల్లు. ఇది వేప చెట్టు ఇంటి ముందు. ఇంకా పూలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవైతే మల్లె చెట్లు. అది కనిపించింది అన్నయ్య వాళ్ళ ఇంతకు ముందు చూపించాను కదా, అదండి. ఇవన్నీ పూల చెట్లు. బ్యాజ్ మా చిన్నమ్మ అండి. మా చిన్నాన్న ఇంటి దగ్గర లేరు. హాయ్ కనకైతే మా చిన్నమ్మ. నిన్న మా అమ్మని వీడియో తీశాను కదా, మా అమ్మ ఎంత ఎమోషనల్గా ఫీల్ అయ్యింది. మా చిన్నమ్మ మా అమ్మ ఇద్దరు చాలా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. మా చిన్నమ్మకు ఒక్కటే కూతురు. మన ఇటు పరచు అండి. अमृता कन्ना वाला सका की आए कि सबे कन्ना आगे से दितवादे रो जमाईर कहीं को काट चले जमाईर कहीं को गोरला कहीं को काट चले हाँ हाँ रवीर हाँ 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 दितवादे हाँ हाँ जना चाहिए मत जाओ ने मकाई खावा धानी खाई नहीं लोरी खाई नहीं राजा टोला नावसी जाते ही हाँ एक धैन एक दळ्या हाँ एक टप्पा उसरा चीनी हाँ हाँ संभाप केवढी गोच आहे गौर चला देची के दिसना सवार जाऊं चुका कोई दिसना रुक ना चो रे तो रू सुधार मी आया कोणती होची ओडी रोजा रहे ससरे आले घर के चंगाई रोजा नने देर पिंडी कीचे अब चले यार चंग हाँ खोराई काकी हंगोली करा दें योड़ी आई चो बाहर हाँ काल बड़ा करी कोने बड़ा करी कोने जैसे काल पर रात बेले पंडू मंगाई आता ने नरसंगी मेलता ने तमुने से मंगाई से काले जूस करन घाल रही छो हाँ ताता पानी काल हंगोली करा देनी आज हंगोली करा देनी चलते चलते ना वो गुरु हाँ भाई हनोज बेजारो काकी चलते चलते ना मैं गुरु हाँ हाँ अब वही बनते नहीं मैं ही बनचू नहीं वो तो तुम्हारा मानसा मोट बापी बनते वही बंचे ने बाप जी कर मर के चल हाँ बीनो हाँ भाई आज 4-5 महीना ब्यास नहीं बैठी रेद में तू बातें कर मैं कई काट हाँ 4-5 महीना हाँ गुयन गोबर करते हाँ हाँ कुछ बॉडी दूसरी अपना लंबड़वाड़ी तो देखती को नहीं चिलकी करने को मारना थी हाँ भाई पर बीनू को देख रही छे सुकम अच्छे नहीं काकी बीनू ने सुकम अच्छे ने घर मात्र बंदा हो से हाँ 4-5 एकड़ जाग मिल गो से बंचिएला हाँ भाई 4-5 एकड़ से 4-5 राजा तू माड़ी धोयो के यहाँ कार्तिक है रे कार्तिक है रे वहाँ बोटी काट रहे हो हाँ भाई కనకాంబరం పూలు అయితే భలే పూస్తున్నాయి. काकी जी बातें करे कल हमारी अड़ी रासड़ा काड़ी अब तार बेटी कच्चा मार बेटी गुड़ रहा है छोरा आड़ो उन फोटो हाँ ब्यास रोसे ना चालिंग कर रोसे जरा जरा गोड़े गोड़े चालता ने घुबरे रोसे
जमाई करता त्याला तर मुलगो तिकडे गी समोरच सगळं यानच वसे वसे यानच आपण खाली ससुराच वो याचोच वो वर मोठ नंदीन ऑपरेशन हुई कन होते हैदराबाद गेचे हाँ आपण बेटी जमाई अब सांझ काई रांधन खावस का की घोड्या तर सुई घाली परवाची संबापू वो ना खावे काही करून रांधली सगळं घाले पोत म्हटलं कोण रांधून नाही काही हाँ भाई मग दे हाँ वो तो खा ले वो तर काय लगवण खाल्यानंतर मग आता दळा रांधलो वंदसे घाललो त्याना तार हाते ती मस्त వంటలు करस काकी तू माळी लगवान रांधस्तो तार हातेर माळी लगवान तो मन अब्बे ताणू हरदावा काकी एक रमणी काकी हातेर दाळा हरदावा तार हातेर माळी लगवाना हरदावा मने टमार बातो अमुटाडो माचे सुग अंगुरा हाँ मातो माली माली करदावो हाँ वे अमृता काही కూరగాయలు लगवान कन का केले कोणीला बारीक करीची तू तार मातो सुंगाव राहतो आणि पण मातो सुंगाडे नीस नीस गंधला अंगुरा अरला बारीकेशन करायची आहे तू हानो कन काय अब खा आग कष्टा करायला आहे मारवाड ठेवलाय हाँ वे अब काय को चारा सोकेची खाई खेळते दे मुंड बांधिनो हाँ वे खायर दाड़े पर मुंडो बांधिनो काय करा काही काकी लागे रोपा काही हम रेडी आत्रा दाड़ बूटी मोटी खा दिला पण आप काय खरी कोणी वो देव तो मातो पडगो जको हाँ वे काय खरी कोणी अंकिता घर पुट्टी बड़ी अंकिता है कहीं क्लास पढ़े से अबे यार 6th है वो तो इंटरमीडिएट कर रहा है 6th वो तो इंटरमीडिएट कर रहा సరే కాకి జామ్ చూసా ఓకే చూసామండి ఇంతసేపు మా చిన్నమ్మతో మాట్లాడాను పాపం తనకు కూడా హెల్త్ బాగాలేదు అందుకనే నేను చాలాసేపు అయితే వీడియో తీసుకున్నాను కోళ్ళన్నీ చూడండి ఎలా గుంపులు కూడుకున్నాయో పెద్ద పెద్ద పుంజులండి డక్స్ అండి చూడిల్లా మొత్తం ఎంత పెద్ద పెద్ద పుంజులు ఉన్నాయో ఇంకా అన్నీ రావలేదు ఎటుపోయాయో బయటికి అన్నీ ఉంటే మాత్రం ఇంకా సూపర్ ఉంటుందండి జామకాయలు చూడండి ఎలా కాసాయో చేతి మామిడికాయలండి నిమ్మకాయలు కూడా కాస్తున్నాయి ఈ పప్పడంకాయ చెట్టు అండి ఇది ఆపిల్ చెట్టు ఓకే ఇది తెల్ల అల్లనేరేడు చెట్టు అండి ఇది తెల్లయి సూపర్ ఉన్నాయి టేస్ట్ అయితే భలే టేస్ట్ ఉన్నాయి ధळे జాంబు వైట్ అంజిరండి అంజిరంటున్నా సారీ అల్లనేరేడు పండు అండి కనకాంబరం పూలు అయితే ఎలా పూస్తున్నాయో చూడండి ఒక కాంపౌండ్లో మొత్తం బయట చేపల చెరువు ఉంది కదా ఈ కాంపౌండ్ లోపల ఇది వాటర్ ఆపిల్ చెట్టు అండి అది కూడా పెద్దది వాటర్ ఆపిల్ చెట్టు నేను ఇంకా మంచి మంచి వీడియోలతో మంచి మంచి చెట్లతో మంచి మంచి పొలాలతో ఇది ఉసిరి చెట్టు అండి ఉసిరి చెట్టు చూడండి మంచి మంచి వీడియోలతో ఇంకా ఇది యాపిల్ చెట్టు అండి कत्ता चैन अपन वो तो अपन साढ़े सकते అండి
మళ్ళీ గేట్ లోపలికి అయితే వెళ్తున్నాను. అమ్మ, మామిడికాయలు అయితే భలేగా వస్తున్నాయండి. బాబా, అన్ని మామిడికాయలండి. పైన అయితే ఎన్ని మామిడికాయలు చూడండి అసలు. ఈ నల్ల అయితే 24 hours వస్తూనే ఉంటుంది. ఈ నల్ల వాటరు ఈ చేపల చెరువులోకి వస్తుంది. ఇంకా కొంచెం ఈ చేపల చెరువు పక్కకి మా చిన్నాన్న వాళ్ళ మామిడి తోట ఉంది. మామిడికాయలు అయితే భలే కాస్తున్నాయండి. కానీ ఇప్పుడు నేను లోపలికి అయితే వెళ్ళలేను. ఇదొక బాయ్ అండి. ఈ బావిలో కూడా నల్ల 24 గంటలు పోస్తూనే ఉంటుంది. ఓకే, ఇదైతే మా బాబాయ్ వాళ్ళది మామిడి తోట అండి. చాలా పొడుగుంది తోట అయితే. కానీ నేను స్టార్టింగ్లోనే చూపిస్తున్నాను మొత్తం తోట అండి. ఇది పెద్ద చెట్టు. ఎప్పుడో నేను చిన్నగా ఉన్నప్పుడు పెట్టిన చెట్టు అండి అది. ఈ తోట అయితే ఇప్పుడే పెట్టారు. మా చిన్నాన్న వాళ్ళది తోట అండి ఇది. ఓకే అండి, నేను చిన్నప్పుడు అప్పుడు అన్ని బావులు ఉండేవి కదా. నేను ఈ బావిలోకి ఇక్కడ మెట్లు ఉండేనండి. ఇది రాళ్ళ మెట్లు. ఇంట్లో నుండి నేను ఈ బావిలోకి ఈత కొట్టేవాళ్ళం. అప్పుడు మా చిన్నాన్న మమ్మల్ని తాడు పట్టుకొని కింద లోపల మమ్మల్ని దింపేసి ఈత నేర్పించేవాళ్ళు. నేనైతే ఈత కూడా నేర్చుకున్నాను ఈ బావిలో. ఇందులో వాటర్ పోస్తున్నాయి ఒక పైపు నుండి. ఈ తోటకు పెడతారు ఈ వాటర్ అయితే. వెనకట మా తాతయ్య మా నాన్నమ్మ వాళ్ళు ఉన్నప్పటి బావి అండి ఇది. ఇప్పటి వరకు కూడా ఎంత స్టాండర్డ్గా ఉందో చూడండి బావి. ఓకే అండి, ఇంకా మంచి పచ్చని చెట్లు, పచ్చని పొలాలు, పక్షులు, జంతువులు, పువ్వులు, ఇంకా అన్నీ నేను మీ ముందుకు వీడియో తీసుకొస్తాను. ఇంకా మంచి ఆర్గానిక్ పంటలు అవన్నీ నేను వీడియోలు తీసి పెడతానండి. ఓకే, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.